ప్రైజ్ ద లార్డ్. అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్, అలాగే ఆనందం మరియు శాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ శుభదినాన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వినయపూర్వకమైన జననాన్ని మనం గుర్తు చేసుకుంటాము. ఆయన బెత్లెహేములోని పశువుల తొట్టిలో జన్మించి, చుట్టబడిన గుడ్డలలో చుట్టబడి, జంతువులు ఆహారం తీసుకునే చోట పడుకున్నాడు. ప్రపంచం ఆయనను గుర్తించకపోయినా స్వర్గం ఆనందించింది. దేవదూతలు పాడారు, గొర్రెల కాపరులు ఆరాధించారు, మరియు ఒక గొప్ప వెలుగు చీకటిలోకి ప్రవేశించింది. యేసు రాజభవనంలో కాదు, సరళతతో జన్మించాడు. నిరాశావాదులకు ఆశను, విరిగిన వారికి ప్రేమను మరియు సమస్త మానవాళికి మోక్షాన్ని తీసుకురావడానికి. ఆయన జననం యొక్క ఆనందం మీ హృదయాన్ని శాంతి, విశ్వాసం మరియు శాశ్వత ఆశతో నింపుగాక. బైబిల్ వచనం లూకా 2:11లో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వద జననం మీ జీవితాన్ని పరలోక శాంతి మరియు దైవిక ఆనందంతో నింపుగాక. యేసు వినయం మరియు ప్రేమతో జన్మించినట్లే ఈరోజు మీ హృదయంలో ఆయన సన్నిధి క్రొత్తగా జన్మించాలి. బెత్లెహేములో ప్రకాశించిన వెలుగు మీ మార్గాన్ని నడిపిస్తుంది. ఆయన కృప మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది, మరియు ఆయన ప్రేమ మీ కుటుంబానికి స్వస్థతను తెస్తుంది. నవజాత రక్షకుడి బహుమతి ద్వారా మీరు ప్రతి సీజన్లో ఆశను, ప్రతి పరీక్షలో ఓదార్పును, మరియు ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆశీర్వాదాలను పొందునుగాక. ఆమేన్. మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.